హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశి వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎంతో ఈజీగా అండ్ బ్యూటిఫుల్గా ఉండే ఈ వెల్కమ్ బోర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనము ఒక జెస్సో పేస్ట్ని తయారు చేసుకోవాలి. అది ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన వస్తువులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలాగే వైట్ గ్లూ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా వాళ్ళు బేబీ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ అంతా వైట్ గ్లూ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు మీరు ఇలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను కార్డ్బోర్డ్లో ఇలాగ షేప్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ డ్రాయింగ్ కూడా చేసి పెట్టాను. దీనిపైన ఈ పేస్ట్ని ఇలాగా అప్లై చేయాలి. ఒక 1 లేయర్ ఇలాగా అప్లై చేసుకొని దీన్ని డ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ కార్డ్బోర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు నేను ఈ వుడెన్ బోర్డ్ని క్రాఫ్ట్ చేయడానికి తీసుకున్నాను. దీనిపైన ఉండే అక్షరాలన్నీ పోవడానికి ఈ పేస్ట్ని ఇలాగా అప్లై చేసుకుంటున్నాను. నేను ఈ పేస్ట్ని 2 లేయర్స్ లాగా అప్లై చేశాను. మీరు ప్లెయిన్ బోర్డ్ తీసుకుంటే జస్ట్ 1 లేయర్ లాగా అప్లై చేసుకొని ఆ తర్వాత దాన్ని కూడా డ్రై చేసుకోండి. చూడండి, ఇలాగా బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఎయిర్ డ్రై క్లేని ఇలాగ తీసుకొని దీంతో ఈ పిక్చర్స్ని డెకరేట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా క్లేతో తయారు చేసుకున్న తర్వాత దీన్ని డ్రై చేసుకొని ఆ తర్వాత మీరు పెయింట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన కలర్తో పెయింట్ చేసుకొని తయారు చేసుకోండి. ఇప్పుడు బాగా బోర్డ్ కూడా డ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని వైట్ పెయింట్తో ఇలాగ నేను ఒక కోట్ ఇస్తున్నాను. ఇలా ఫుల్ అప్లై చేసిన తర్వాత దీన్ని కూడా డ్రై చేసుకోండి. ఇక్కడ నేను క్లేతో ఒక వినాయకుడి బొమ్మని ఇలాగ చేశాను. అలాగే లెటర్స్ని కూడా ఇలాగ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వినాయకుడిని కూడా నేను ఇలాగ కలర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను ముందుగా డ్రై చేసి పెట్టిన ఈ వైట్ బోర్డ్ని తీసుకున్నాను. క్లే కూడా కొద్దిగా తీసుకొని ఇలా చిన్న బార్డర్స్ ఇచ్చి ఆ తర్వాత ఇలాగ నేను కలర్స్ ఇచ్చుకున్నాను. మీకు ఇష్టమైన కలర్స్లో మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిర్రర్స్ కొద్దిగా తీసుకొని దాన్ని కూడా ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను. ఇలా కలర్ఫుల్గా ఈ బోర్డ్ రెడీ అయిన తర్వాత ముందుగా క్లేతో చేసుకున్న ఈ లెటర్స్, వినాయకుడి బొమ్మని, అలాగే ఈ 2 పిక్చర్స్ని కూడా ఇందులో ఇలాగ అటాచ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా కలర్ఫుల్గా చేసుకునే వెల్కమ్ బోర్డ్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకున్నాను. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.